ఓం శాంతి 19/6/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. త్రిమూర్తి లైట్స్ సాక్షాత్కారం. ఇప్పుడు ఏ సేవ చేసి చూపించాలి? సంకల్పాలకు బ్రేక్ వేసే ముఖ్య సాధనం ఏంటి? త్రిమూర్తి వంశీ త్రిమూర్తి పిల్లల 3 రకాల లైట్స్ యొక్క సాక్షాత్కారం ఏమిటి? అంతిమ చదువు యొక్క అంతిమ సబ్జెక్ట్ ఏమిటి? విషయాలన్నీ బాప్దాద ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. బ్రాహ్మణులను త్రిమూర్తి శివ వంశీయులు అని అంటారు కదా. త్రిమూర్తి అయిన తండ్రి, పిల్లలు స్వయం కూడా త్రిమూర్తులు. తండ్రి ఏ విధంగా త్రిమూర్తియో అలా మీరు కూడా త్రిమూర్తులేనా? 3 రకాల లైట్స్ సాక్షాత్కారం అవుతున్నాయా? బ్రాహ్మణులకు సాక్షాత్కారం అయ్యే 3 రకాల లైట్స్ ఏంటో తెలుసా? మీ నుండి లైట్ సాక్షాత్కారం అవుతుంది, అది మీకు తెలుసా? త్రిమూర్తి వంశీ త్రిమూర్తి పిల్లల 3 రకాల లైట్స్ సాక్షాత్కారం అవుతాయి. అవి ఏ లైట్స్? ఒకటేమో నయనాల ద్వారా లైట్ సాక్షాత్కారం, కళ్ళ ద్వారా. కంటి జ్యోతులు అని అంటూ ఉంటారు కదా. కళ్ళు ఎలా కనిపిస్తాయి అంటే 2 కళ్ళల్లో 2 పెద్ద బల్బులు వెలుగుతున్నట్లుగా ఉంటాయి. రెండవది మస్తకంలోని లైట్. మూడవది తలపై ప్రకాశ కిరీటం. ఈ 3 లైట్లు సాక్షాత్కారం అయ్యేందుకు ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి మీ కళ్ళల్లో బల్బు కనిపించాలి. అంధకారంలో నిజమైన వజ్రం మెరిసినట్లుగా జ్యోతే కనిపించాలి. సర్చ్ లైట్ ఉంటుంది కదా, అది కూడా చాలా ఫోర్స్తో ఇంకా మంచిగా వ్యాపింపచేస్తుంది ప్రకాశాన్ని. ఈ విధంగా మస్తకంలోని లైట్ సాక్షాత్కారం ఉంటుంది. తలపై ఉన్న లైట్ కిరీటం గురించి అయితే పవిత్రతకు గుర్తుగా తెలుసు కదా. ఈ విధంగా ప్రతి ఒక్కరి నుండి లైట్ సాక్షాత్కారం అవ్వాలి. అప్పుడే వీరు ఫరిస్తాలలాగా ఉన్నారు అని అంటారు. సాకారంలో నయనాలు, మస్తకము మరియు తలపై కిరీటముల సాక్షాత్కారం స్పష్టమవుతుంది. నయనాలను చూస్తూ చూస్తూ లైట్ను చూస్తారు. మీ లైట్ చూసి ఇతరులు కూడా లైట్లు అయిపోతారు. వారు మనసు ద్వారా లేక స్థితి ద్వారా ఎంత భారంగా ఉన్నా కానీ మీ దగ్గరికి రావడంతోనే, మీ లైట్స్ చూడడంతోనే తేలికగా అయిపోవాలి. అటువంటి స్థితిని ఇప్పుడు పట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసిన ఇతరులందరూ కూడా వారి స్థితిని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పటి నుండే మీ గాయనం వింటారు. ద్వాపరయుగంలోని గాయనం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ ఇటువంటి సాక్షాత్కార మూర్తులుగా, సాక్షాత్తు మూర్తులుగా తయారవ్వడం ద్వారా ఇప్పటి మీ గాయనమును వింటారు. మీ ఎదురుగా రావడంతోనే కేవలం లైటే కనిపించాలి. అలా అవ్వాలి. మధువనమే ప్రకాశధామంగా అయిపోతుంది. వతనంలో ఏ విధంగా మొత్తం లైటే కనిపిస్తుందో అలా ఈ స్థూల వతనము లైట్ హౌస్గా అయిపోతుంది. మీరు చైతన్య లైట్ హౌస్లుగా అయినప్పుడు ఈ మధువనం కూడా లైట్ హౌస్గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాక్టికల్లో చివరి చదువు యొక్క చివరి సబ్జెక్ట్ ఇదే. థియరీ కోర్సు సమాప్తం అయిపోయింది. ఇది ప్రాక్టికల్ కోర్సులోని చివరి సబ్జెక్ట్. ఈ లాస్ట్ సబ్జెక్ట్లో చాలా వేగవంతమైన పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి స్థితికే గాయనం ఉంది. బాప్దాదాతో ఎప్పుడు వీడ్కోలు తీసుకోవడం ఉండదు. మాయతో వీడ్కోలు ఉంటుంది. బాప్దాదాతో అయితే మిలనం ఉంటుంది. కొద్ది సమయపు మిలనం సదా మిలనం చేసుకోవడానికి నిమిత్తంగా అవుతుంది. తండ్రితో గుణాలు మరియు కర్తవ్యములు కలవటమే మిలనం. ఈ ప్రయత్నమునే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అచ్చా, సంకల్పాలకు బ్రేక్ వేసేందుకు ముఖ్యమైన సాధనం ఏమిటో తెలుసా? ఏ కార్యం చేసే ముందు ఆలోచించి తర్వాత కార్యమును ప్రారంభించండి. నేను ఏ కార్యమైతే చేయడానికి వెళ్తున్నానో అది బాప్దాదా కార్యమేనా? నేను నిమిత్తమును. కార్యం సమాప్తం చేసినప్పుడు ఏ విధంగా యజ్ఞాన్ని చేసినప్పుడు సమాప్తి సమయంలో ఆహుతిని ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఏ కర్తవ్యం అయితే చేశారో, ఏ పరిణామం అయితే వెలువడిందో దానిని తండ్రికి సమర్పణ స్వాహా చేయాలి.
ఇక వేరే సంకల్పాలేవి ఉండకూడదు. నిమిత్తంగా ఈ కార్యాన్ని చేశారు. కార్యం సమాప్తమైనప్పుడు స్వాహా చేసేశారు. ఇంకా ఏ సంకల్పాలు కలుగుతాయి? ఏ విధంగా అగ్నిలో ఏదైనా వస్తువు వేసినప్పుడు ఇక దాని నామ రూపాల అంశం కూడా ఉండదు. అలా ప్రతి విషయపు సమాప్తిలో సమర్పణ స్వాహా చేయాలి. అప్పుడు ఇంకా మీ బాధ్యత ఏమీ ఉండదు. ఎవరికైతే అర్పణం చేస్తారో ఇక బాధ్యులు కూడా వారే అవుతారు. ఎవరికి అర్పణ చేస్తారు? బాబాకు. మీ బాధ్యత బాబాదే. మరి ఇంకా సంకల్పాలు ఎందుకు? ఏ విధంగా ఇంటి పెద్దలకు ఏ కార్యం చేసినా దానిని పెద్దవారికి వినిపించి తర్వాత తేలికగా ఖాళీ అయిపోతారు. అలాగే ఏదైనా కార్యం చేశారు, తండ్రికి సమాచారం ఇచ్చారు, అయిపోయింది. ఇక అవ్యక్త రూపుడిని ఎదురుగా ఉంచుకొని దీనిని చేసి చూడండి. ఎవరు ఎంతగా సహయోగిగా అవుతారో వారికి ఎక్స్ట్రా సహయోగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా మీ ఆత్మ ఉన్నతి గురించి ఆలోచిస్తారో అదేవిధంగా శుభ భావన, శుభ చింతక్ మరియు శుభ చింతన రూపంలో ఎక్స్ట్రా సహయోగమును రెండు రూపాలలో ఈ ఆత్మకైనా విశేష సహయోగంగా ఇవ్వవచ్చు, ఇవ్వాలి. దీని ద్వారా చాలా సహాయం లభిస్తుంది. పేదవారికి అనుకోకుండా కష్టపడకుండానే ప్రాప్తి లభిస్తే ఎలా ఉంటుందో అలా ఏ ఆత్మ పట్ల అయినా అదనంగా సహయోగం ఇచ్చినట్లయితే ఆ ఆత్మకు కూడా మాకు విశేషమైన సహాయం లభించింది అని అనుభవం అవుతుంది. సాకార రూపంలో కూడా బ్రహ్మబాబా ఈ ఆత్మకైనా ఎక్స్ట్రా సహయోగాన్ని ఇచ్చే రుజువును చేసి చూపించారు కదా. ఆత్మకు స్వయం కూడా అనుభవం అయ్యేది. ఈ సేవను చేసి చూపించాలి. మీరు ఎంతెంతగా సూక్ష్మం అవుతూ ఉంటారో అంతగా ఈ సూక్ష్మ సేవ కూడా పెరుగుతూ ఉంటుంది. స్థూలంతో పాటుగా సూక్ష్మ ప్రభావం త్వరగా పడుతుంది. అది కూడా సదాకాలం కొరకు. బాప్దాదా కూడా విశేషమైన సహయోగాన్ని ఇస్తారు. అదనపు సహాయం అనుభవం అవుతుంది. శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ. అచ్చా, బాప్దాదా పిల్లలపై ఎంతగా అవినాశీ స్నేహాన్ని ఉంచుతారో అంతగా పిల్లలు అవినాశీ స్నేహాన్ని ఉంచుతున్నారా? ఈ అవినాశీ స్నేహం ఒక దారం వంటిది. ఇదే 21 జన్మల బంధనమును జోడిస్తుంది. అది తెగిపోని స్నేహంగా ఉండాలి. ఎంతగా దారం పక్కాగా ఉంటుందో అంత ఎక్కువ కాలం అది ఉంటుంది. ఈ సంగమ యుగంలోని సమయం 21 జన్మలను జోడిస్తుంది. ఈ సంగమ యుగంలోని ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క కర్మ 21 జన్మల బ్యాంకులో జమ అవుతుంది. సంకల్పాన్ని పైన కూడా ఇంతటి అటెన్షన్ ఉంచి చెయ్యాలి. ఏదైతే చేస్తారో అదే జమ అవుతుంది. మరి ఎంతగా జమ అవుతుంది? ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా వెళ్ళకూడదు. ఒక్క సంకల్పమైనా వ్యర్థంగా పోయింది అంటే జమలో కట్ అవుతుంది. కావున జమ చేసుకోవాలి అంటే ఒక్కటి కూడా వ్యర్థంగా ఉండకూడదు. ఎంతగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. సమయం సంగతి వదలండి. సంకల్పాలు కూడా వ్యర్థంగా పోకూడదు. ఇప్పుడు పురుషార్థం ఈ సరిహద్దు వరకు చేరుకుంటూ ఉంది. ఏ విధంగా చదువు రోజు రోజుకు పెరుగుతూ ఉందో ఇది కూడా అలాంటిదే. పెద్ద క్లాస్లో చదువుకుంటున్నారు కదా పరమాత్మ ద్వారా. అచ్చా, ఓం శాంతి.